క్రైస్తవులు మరియమ్మకు ప్రార్థన చేయవచ్చా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? బ్రతికి ఉండు వారు చతురని ఎరుగుదరు, కానీ చచ్చిన వారు ఏమీ ఎరుగరని బైబిల్లో మనం చూస్తాం. ఇదే విషయాన్ని యోబు గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. బైబిల్ చెప్పే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మరణించిన తరువాత వారికి ఈ లోకంలో జరిగే విషయాలు తెలియవు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరణించిన వారికి ప్రార్థన చేస్తే వారు మన కొరకు విజ్ఞాపన చేస్తారా? లేదు, ఎందుకంటే వారు మన ప్రార్థనలో వినలేరు. అలానే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉండే విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసన్న నరుడు. బైబిల్ మనకు చనిపోయిన వారితో మాట్లాడకూడదని తెలియజేయడం కూడా చూస్తాము. మనమందరం యేసు ప్రభు తల్లి అయిన మరియను గౌరవించడం మంచిదే, కానీ ఆమెను దేవునితో పోల్చకూడదు. మరియమ్మ కూడా మనలాగానే ఒక మనిషే. ఆమె రక్షింపబడ్డానికి కూడా యేసు ప్రభు కావాల్సిందే. యేసు ప్రభువును 9 నెలలు గర్భంలో మోసిన మరియమ్మ ధన్యురాలు. అయితే దేవుని వాక్యమును విని దాన్ని గైకొను వారు మరిదండ్రులని యేసు ప్రభు చెప్పాడు. యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే జీవితాంతం వరకు కూడా నీతో ఉంటాడు. ఆయన నీతో సహవాసం కలిగి ఉండాలని, నీ ప్రార్థనలు వినాలని ఆశపడే దేవుడు. కాబట్టి క్రైస్తవులు దేవునికి మాత్రమే ప్రార్థనలు చేయాలి, మృతులకు కాదు. గాడ్ బ్లెస్ యూ.